ఇక విశాఖలో ఇంటర్నేషనల్ రేడియాలజిస్టుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. శస్త్రచికిత్స లేకుండానే అనేక వ్యాధులకు చికిత్స అందించవచ్చనే అంశంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు లక్ష్యమని ఆమె తెలిపారు. దేశం నలుమూలల నుంచి ప్రముఖ ఇంటర్నేషనల్ రేడియాలజిస్టులు హాజరయ్యారు. మినిమల్లీ ఇన్వాసివ్ ఇమేజ్ గైడెడ్ చికిత్సలో తాజా పురోగతులు, రోగి భద్రత, చికిత్స ఫలితాల మెరుగుదలపై చర్చలు జరగనున్నాయి. ఈరోజు ఇండియన్ సొసైటీ ఆఫ్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ISPR తరపున సిల్వర్ జూబ్లీ మిడ్ టర్మ్ మీట్ అన్నది రోజు విశాఖపట్నంలో పెట్టుకోవడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ డాక్టర్ నితిన్ శెట్టి సెక్రటరీ, అజిత్ యాదవ్, సంజీవ్ కుమార్ గారు, బాలాజీ పెటిల్కోలా, జిగ్నేష్ రెడ్డి, సో అనిల్ దేవర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటమే కాకుండా అరౌండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న చాలా మంది రేడియాలజీ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం. అదేవిధంగా 1997లో ఎస్టాబ్లిష్ అయిన ఈ సంస్థ ఓవరాల్ గా 25 years సిల్వర్ జూబ్లీ అనేది ఇక్కడ మన వైజాగ్లోనే జరుపుకోవడం. ఇందాక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, చాలా మీట్స్ జరిగినాయి కానీ వైజాగ్లో జరిగినంత సక్సెస్ఫుల్గా ఇంకెక్కడా జరగలేదు అని. బికాజ్ ఇక్కడ ఉన్న వైజాగ్ అనేసరికి, ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఒక బ్రాండ్ వెనకాతలు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది.